ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇది హైదరాబాద్లో జరిగిన ఒక యథార్థ సంఘటన అనమాట. అది వీడియో రూపంలో మీ దగ్గర కదా తీసుకొద్దామని నా ప్రయత్నం. వీడియోలోకి వెళ్తే ఒక వ్యక్తి బాగా సంపాదించాడు, బాగా చదువుకున్నాడు, బాగా సంపాదించాడు అన్నమాట. డబ్బులు వ్యామోహంలో పడి పెళ్ళి అనేది కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏజ్ అనేది ఎక్కువ పెరిగిపోయిందనమాట. ఇంకా పెళ్లి ప్రాసెస్లో తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఏజ్ ఎక్కువైందని అక్కడ ఇక్కడ చాలా చోట్ల తిరిగిండు. మ్యాచెస్ అనేది కుదరల. తిరగంగా ఎక్కడ ఒక మ్యాచెస్ అనేది కుదిరింది. ఆ పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత మా పెళ్ళిళ్ళ బ్రోకర్ వాళ్ళు సెట్ చేశారనమాట. సెట్ చేసి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చూసి, ఏరా మామ ఎంగేజ్మెంట్ అయింది కదా, మాకేమైనా పార్టీ ఉందా లేదా అని అడిగారు. సరేరా మామ పార్టీ ఇస్తానే ఒక రిసార్ట్ బుక్ చేశాడు. రిసార్ట్ బుక్ చేసిన తర్వాత ఆ రిసార్ట్లోకి వెళ్ళిన తర్వాత మందు విందు చిందు అన్నీ అరేంజ్ చేశాడు ఫ్రెండ్ బాగానే. ఎందుకంటే లేక మ్యారేజ్ కుదిరింది కదా, అందుకని అన్నీ అరేంజ్ చేశాడు అనమాట. చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్లో ఒకడు, ఏరా మామ ఇన్ని బుక్ చేసావు, ఏమన్నా అమ్మాయిని కూడా తెచ్చుకుందాం అని అన్నాడు. సరేనని తెచ్చుకుందామని ఆ రిసార్ట్ ఓనర్కి ఫోన్ చేస్తే ఏదో నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు అరేంజ్ చేస్తారు అని చెప్తే ఆ నెంబర్కి ఫోన్ చేశారనమాట. నెంబర్కి ఫోన్ చేస్తే అతను మాట్లాడిన తర్వాత అవి చూపించిన తర్వాత సరేనని ఫోన్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి మాట్లాడి తెప్పించుకున్నారనమాట. తెప్పించుకున్న తర్వాత అసలు విషయంలోకి వస్తే ఆ తీసుకొచ్చిన అమ్మాయి ఎవరో కాదు, ఈడ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కదా అదే అమ్మాయి వీళ్ళు బుక్ చేసుకుంటే వచ్చిందనమాట. మామూలుగా లేదు కదా, అది విషయం. ఇలాంటివి జరుగుతుంటాయి కొన్ని లైఫ్లో, అది విషయం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.